Hi friends, this is my first video. Yes, Sri Krishna Devaraya University question paper previous paper చూసాం మార్చ్ 2019 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మ్యాథమెటిక్స్ మెయిన్ పేపరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ పెడతామనేసి మనకి గైడ్లైన్స్ రిలీజ్ అయ్యేసరికి నేను ఈ వీడియోస్ చేసి స్టూడెంట్స్కి ఉపయోగపడేలా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పార్ట్ ఏలో వచ్చేసి మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు. మనము 5కి ఆన్సర్ చేయాలా. 5కి ఆన్సర్ చేయాలి, 25 మార్క్స్ వస్తాయి. తర్వాత పార్ట్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి మనం ఆన్సర్ చేయాలా. 10 మార్క్స్ వస్తాయి. ఈచ్ యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. 5 మార్క్స్ చూసుకున్నామంటే ఫస్ట్ యూనిట్లో మనము ఫార్ములాస్ నేర్చుకున్నామంటే 2కి ఆన్సర్ చేయగలుగుతాం. అప్పుడు 10 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ వచ్చేసి సెకండ్ యూనిట్ వచ్చేసి ఫైనల్ వాల్యూ థియరం, ఇనిషియల్ వాల్యూ థియరం ఆ 2 నేర్చుకున్నామంటే ఏదో ఒకటి వస్తుంది ఒక్కోసారి 5 మార్క్స్కి, లేదంటే 2 కలిపి 10 మార్క్స్ పెడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే షిఫ్టింగ్ థియరమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని ఉపయోగించుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినామంటే అయిపోతుంది. థర్డ్ యూనిట్ వచ్చేసి మల్టిపుల్ బై వేరియబుల్ అండ్ డివిజన్ బై వేరియబుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించుకొని చేసేవి ఉంటాయి. ఆ రకంగా మనము 3 యూనిట్స్కి ప్రిపేర్ అవుదాం ఫ్రెండ్స్. 3 యూనిట్స్ ప్రిపేర్ అయినామంటే 5 మార్క్స్లో 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం ఖచ్చితంగా. 25 మార్క్స్ వచ్చేస్తాయి మనకి. అంటే 25 మార్క్స్ అంటే మనము 20 లెక్కేసుకుందాంలే ఫ్రెండ్స్. వాళ్ళు కరెక్షన్స్ సరిగ్గా జరగకపోయినా కానీ 20 వస్తాయి అనుకుందాం. నెక్స్ట్ పార్ట్ బికి వెళ్ళిపోతాం మనము. పార్ట్ బిలో వచ్చేసి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఎగ్జిస్టెన్స్ థియరం పక్కా వస్తుంది ఫ్రెండ్స్. అయితే షూర్ నేను చెప్పగలుగుతాను షూర్గా ఎగ్జిస్టెన్స్ థియరం వస్తుంది. మనం ఎగ్జిస్టెన్స్ థియరం ఒకటి నేర్చుకున్నాము, అది 10 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా నేను చెప్పాను కదా ఫైనల్ వాల్యూ థియరం, ఇనిషియల్ వాల్యూ థియరం సెకండ్ యూనిట్ నుంచి. థర్డ్ యూనిట్ నుంచి ఫ్రెండ్స్ జెనాట్ ఆఫ్ టీ ఇది ప్రాబ్లం నేర్చుకుందాము, పక్క రావచ్చు అది, ఎందుకంటే హోప్స్ ఉన్నాయి దాని మీద వస్తాయని. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ యూనిట్లో వచ్చేసి ఫ్రెండ్స్ 10 మార్క్స్కి పార్షియల్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం అనుకోండి. మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడము ఇంకా మనకి ఈ ఫోర్త్ యూనిట్లో పక్కా 10 మార్క్స్ క్వశ్చన్స్ చేయగలుగుతాం ఫ్రెండ్స్ మనము. కాకపోతే కొంచెం లాజిక్ గుర్తుపెట్టుకోవాలి మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తారనేది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్లో వచ్చేసి కన్వల్యూషన్ థియరం అండ్ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థియరం ఫ్రెండ్స్. ఈ 2 నేర్చుకున్నామంటే పక్కా ఏదో ఒకటి వచ్చేస్తుంది మనకి థియరం అనేది. కాబట్టి దీనికి కూడా ఆన్సర్ చేయగలుగుతాం. మనము అన్నిటికీ ఆన్సర్ చేయలేకపోయినా ఈ 5th యూనిట్లో పక్కా 2 థియరమ్స్ నేర్చుకుందాం మనము. 2 థియరమ్లు నేర్చుకున్నామంటే ఖచ్చితంగా ఒక థియరం వస్తుంది. ఒక థియరంకి ఆన్సర్ చేస్తాం మనము, ఈడొక 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ జెనాట్ ఆఫ్ టీ బై లక్ వచ్చిందనుకోండి అదొక 10 మార్క్స్. నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం ఇది వచ్చిందంటే మన లక్కీగా ఇది ఒక 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఎగ్జిస్టెన్స్ థియరము పక్కా వస్తుంది అనేసి చెప్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం ఈడ దగ్గర 4 యూనిట్లకి ఆన్సర్ చేసినట్లయితే, కానీ మనము 3 యూనిట్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నాము అనుకోండి, ఈడొక 30 మార్క్స్, ఈడొక 30, పైన ఒక 20, మొత్తం 50 మార్క్స్ ఫ్రెండ్స్. 50 మార్క్స్కి అటెంప్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా పాస్ అయిపోవచ్చు. ఈ సబ్జెక్ట్ ఈజీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. మ్యాథ్స్ అనేది మీరు డిఫికల్ట్గా ఫీల్ కావద్దండి. దీంట్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది, అబ్బా అట్లా కష్టం అనేసి. ఫార్ములాస్ నేర్చుకున్నాం అనుకోండి ఈజీనే. నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా అన్నిటికీ. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఆ లింక్ నుంచి మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయని అనుకుంటే షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.